రైట్. సరే అయితే 3 దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ఇప్పుడు ఇండోనేషియా నుంచి ఆస్ట్రేలియాకు చేరుకోవడం జరిగింది. ప్రస్తుతం అక్కడ ట్రేడ్‌కి సంబంధించి కావచ్చు, డిఫెన్స్‌కి సంబంధించి కావచ్చు. ఎటువంటి డీల్స్ జరగబోతున్నాయి సార్? ఎస్ అండి. ఇప్పుడు ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఈ యొక్క ఆస్ట్రేలియా దేశంలో పర్యటన, ముఖ్యంగా మెల్బోర్న్ సిటీలో ఆస్ట్రేలియన్ ప్రధాని అల్బనీస్తో ద్వైపాక్షిక సమావేశాలు. ఇది 3వ ద్వైపాక్షిక సమావేశాలు. చాలా పెద్ద అధ్యక్షులు, ప్రైమ్ మినిస్టర్ లెవెల్లో జరిగే సమ్మిట్ అన్నమాట ఇది. ప్రైమ్ మినిస్టర్ టు ప్రైమ్ మినిస్టర్. గత సంవత్సరం ఆస్ట్రేలియా ప్రధాని ఇండియా పర్యటించడం జరిగింది. ఇప్పుడు ఇండియా ప్రధాని అక్కడికి పర్యటిస్తున్నారు. వచ్చే సంవత్సరం ఆస్ట్రేలియా ప్రధాని మళ్ళా ఇండియా వస్తారన్నమాట. ఇప్పుడు ఆస్ట్రేలియా ఇండియాల మధ్య ఒక అత్యున్నత స్థాయి డీల్స్ కుదరబోతున్నాయి. ఇందులో ముఖ్యంగా ఈ డిఫెన్స్ డీల్స్ ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఇది చైనా చాలా నిశ్చితంగా గమనిస్తుంది. ఏంటి ఆస్ట్రేలియా ఇండియా చేసుకునేదంటే ఈ డిఫెన్స్ డీల్స్ అన్నమాట. ముఖ్యంగా క్వాడ్లో ఇంకా సహకారం ఎక్కువ చేయడం, జాయింట్ ప్రొడక్షన్, ఈ వెపన్స్ జాయింట్ ప్రొడక్షన్, జాయింట్ కో డెవలప్మెంట్, కో ప్రొడక్షన్ రెండు చేసే విధంగా ఇది చేస్తున్నారు. తర్వాత ఈ నేవీ ఎయిర్ ఫోర్స్, ఇటు ఆస్ట్రేలియా ఇండియా నేవీ ఎయిర్ ఫోర్స్ల యొక్క మిలిటరీ ఎక్సైజులు జరగడం. అదేంటంటే ఆస్ట్రా హింద్ అని మిలిటరీ టు మిలిటరీ, ఆస్ట్రా ఇండెక్స్ అని నేవల్ టు నేవల్ ఎక్సైజులు, తర్వాత మలబార్ ఎక్సర్సైజ్లు, అవి 3 పాల్గొంటాయి. క్వాడ్లో ఎక్కువ సెక్యూరిటీ కోఆపరేషన్ ఇంకా పెంచుకోవడం ఇదనమాట. ఈ విధంగా ఇటు ప్రాంతీయ అంతర్జాతీయ భద్రతలో ఇండియా ఇటు ఆస్ట్రేలియాలో కోఆపరేట్ చేసుకోవడం, ముఖ్యంగా ఇండో పసిఫిక్ లో స్టెబిలిటీ, ఇది చైనాకి ఎగినెస్ట్ అనమాట. తర్వాత ఇది చాలా ముఖ్యం. తర్వాత సౌత్ చైనా సీలో చైనా ఇష్టం వచ్చినట్టు చేయడం కుదరదు అన్నట్టు ఆస్ట్రేలియా ఇండియా పరోక్షంగా దాన్ని విమర్శించడం జరిగింది. ఇది డిఫెన్స్ డీల్స్ కి సంబంధించి అనమాట. చాలా అత్యున్నతమైన ఈ సమావేశం డీలు. తర్వాత స్పెషల్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ని వాళ్ళ మీద మళ్ళీ పునరుద్ఘాటించడం. దీంతో పాటు ట్రేడ్, ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది ఒకటి కుదరబోతుంది. ఆల్మోస్ట్ ఫ్రీ ట్రేడ్ ఏరియా అనమాట. దీంతో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న $50 బిలియన్ ట్రేడ్ ని 2030 వచ్చే 4 సంవత్సరాలు $100 బిలియన్ పెంచడం. తర్వాత ఇన్వెస్ట్మెంట్ అగ్రిమెంట్, దీంట్లో భాగంగా $500 మిలియన్ పెన్షన్ ఫండ్ ని ఇండియాలో నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఈ డెవలప్మెంట్ ఫండ్ లో పెట్టబోతుంది అనమాట. ఆస్ట్రేలియా కొన్ని $1 బిలియన్ పెట్టుబడులు రాబోతున్నాయి. దీంతో పాటు టెక్నాలజీ అగ్రిమెంట్లు, ఏఐ, సైబర్ సెక్యూరిటీ, తర్వాత ఈ క్వాంటమ్ మనీ, స్పేస్ టెక్నాలజీ, డిఫెన్స్ టెక్నాలజీ, రేర్ ఎర్త్ మినరల్స్, వీటికి సంబంధించి ఎంతో టెక్నాలజికల్ కోఆపరేషన్ అగ్రిమెంట్లు జరగబోతున్నాయి. ఇది చాలా చాలా అత్యున్నతమైన అగ్రిమెంట్ అనమాట. ఇది ఇండియాకి కావాల్సిన విషయం. తర్వాత యురేనియం సప్లై ఆస్ట్రేలియా నుంచి ఇండియన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ కి. యురేనియం, ఎందుకంటే యురేనియం ఎక్కువ ఉన్న దేశాల్లో ఆస్ట్రేలియాలో టాప్ 3 పొజిషన్ లో ఉంటుంది. కాబట్టి ఆ యురేనియం మనకు అత్యవసరం. తర్వాత రేర్ ఎర్త్ మినరల్సే కాదండి ఆస్ట్రేలియా ఎక్కువ ఉన్నవి, ఆ టెక్నాలజీ కూడా ఆస్ట్రేలియాకు ఉంది. కాబట్టి ఈ రేర్ ఎర్త్ మినరల్స్ లో చైనా మీద ఆధారపడకుండా ఇండియా ఆస్ట్రేలియా సహకరించుకోవడం అనేది ఒక అత్యున్నతమైన గొప్ప డీల్ గా మనం చెప్పొచ్చు అనమాట. ఇది తర్వాత ఇండియన్స్ టు ఆస్ట్రేలియా. ఇండియన్స్ కొన్ని లక్షల మంది ఆస్ట్రేలియాకి అవసరం ఉన్నారు. ఒక ఎడ్యుకేషన్ యూనివర్సిటీలో కాదు, ఒక టెక్నాలజికల్ పూల్. అందుకని ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే ఇప్పుడు భారతదేశం ఏ దేశంతో అగ్రిమెంట్ కుదుర్చుకున్నా ఇన్నోవేటబుల్ గా కొన్ని కనిపిస్తున్నాయి తప్పనిసరిగా. అదేంటంటే మన భారతీయ లేబర్ ని స్కిల్స్ ఇచ్చి అక్కడ పంపడం, అదొకటి ఉంటుంది. హ్యూమన్ రిసోర్సెస్, 2 ఇన్వెస్ట్మెంట్, టెక్నాలజీ అనేది తప్పనిసరిగా ఉంటుంది అనమాట. ఇప్పుడు పీపుల్ అక్కడికి వెళ్ళడం, ఇది ఆస్ట్రేలియాలో ఇండియన్స్ ని ఎక్కువ చేయడం. ఇప్పటికే 10 లక్షల మంది ఇండియన్స్ ఆస్ట్రేలియాలో ఉంటారు. వీళ్ళని ఇంకా డబుల్ చేసే అవకాశం ఉంది. ఆస్ట్రేలియా ఏంటంటే హ్యూజ్ ఆపర్చునిటీస్ ఉన్న కాంటినెంట్ కాబట్టి. అంటే ఆస్ట్రేలియా ఇండియా చాలా క్లోజ్ అవ్వబోతున్నాయి. ఇది ఇండో పసిఫిక్ మహాసముద్రాల్లో ఈ ప్రాంతీయ సెక్యూరిటీ కోఆపరేషన్ కి చాలా అత్యున్నతంగా మనం చెప్పొచ్చు. ఇప్పుడు ఆస్ట్రేలియా కూడా ఇటు ట్రంప్ మీద ఆధారపడకుండా తనకు తాను ఆధారపడాలని ట్రై చేస్తుంది. దీంట్లో భాగంగానే ఇండియా అత్యవసరం అనమాట. ఎందుకంటే ఇండియన్ ఓషన్ లో సూపర్ పవర్ ఇండియా. తర్వాత ఇటు పసిఫిక్, ఇండియన్ ఓషన్ మధ్యలో ఆస్ట్రేలియా ఉంటది, చైనాతో భయపడుతూ. ఇక్కడ ఇండియా కోఆపరేషన్ దానికి అవసరం. ఆస్ట్రేలియా అనేది ఇండియాకి మనకేంటంటే సహజ వనరుల నీటిని తీర్చే ఒక కాంటినెంట్. అక్కడ కోల్ అని, అక్కడ కుకింగ్ కోల్ మనకు అవసరం. ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీకి కుకింగ్ కోలు, యురేనియం, ఐరన్ ఓరు, గ్యాస్, ఆయిల్, రేర్ ఎర్త్ మినరల్స్, తర్వాత గోల్డ్, డైమండ్, ఇవన్నీ కూడా ఆస్ట్రేలియా విస్తారంగా దొరుకుతాయి అనమాట. ఈ మినరల్ సప్లై అనేది ఆస్ట్రేలియా నుంచి ఇండియాకి చాలా చాలా అవసరం. లేదంటే మన ఎకానమీ గ్రోత్ ని తట్టుకోవడం చాలా కష్టం అనమాట. ఆఫ్రికాలో చాలా కాంపిటీషన్ ఉంది. కాబట్టి ఆస్ట్రేలియా చైనా కంటే ఇండియాకి ఎక్కువగా ఇవి ఇవ్వడమే మనకు పెద్ద వరంగా చూడొచ్చు. ఇప్పుడు ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఈ విజిట్ ఆస్ట్రేలియా అనేది చాలా భారత ఆర్థికంగా, డిఫెన్స్ పరంగా
చైనాని అడ్డుకోవడం, జియో పొలిటికల్ గా భారతదేశం ప్రపంచ సూపర్ పవర్ అవడానికి ఒక సుగమం చేసి ఒక గొప్ప దౌత్య పర్యటనగా మనం చెప్పుకోవచ్చు.